టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఎంజీఎం ఘటన దోషులను శిక్షించాలని ఆదేశించిన ఎమ్మెల్యే నాయిని. ద్రావిడ యూనివర్సిటీ ఉద్యోగులకు వెంటనే జీతాలు అందించాలి. ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. పలు కేసుల్లో పట్టుకున్న మద్యం సీసాలు ధ్వంసం. నల్గొండ మిర్యాలగూడ పట్టణం నందిపాడు బైపాస్ రోడ్ వద్ద మినిపాల ట్యాంకర్ బోల్తా. విజయవాడ వరద బాధితుల సహాయార్థం సిఐటియు న్యూ సిటీ కమిటీ విరాళాల సేకరణ. వరంగల్ జిల్లా నకిలీ రిపోర్టర్ల పేరుతో పైసా వసూలు. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు కొత్తపేటలోని కర్నూలు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ గారి క్యాంపు కార్యాలయంలో శ్రీజీ బిందు మాధవ్ ఐపీఎస్ గారు సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంకు వచ్చిన ప్రజల సమస్యలను వినతులను స్వీకరించి ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ గారు మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కర్నూలు సిటీకి అతి సమీపంలో ఉన్న ఉలిందకొండ గ్రామం పక్కన ఉన్న ఏపీఎస్పీ బెటాలియన్ ట్రైనింగ్ సెంటర్లో సుమారు 120 మంది పోలీస్ సిబ్బందికి ఫైరింగ్ సూట్ చేసే ట్రైనింగ్ ఇచ్చిన ఏపీఎస్పీ బెటాలియన్ డీఎస్పీ మెహబూబ్ బాషా ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆటోలో పెడుతుంది సార్. ఆటోలో కంట్రోల్ ఫరెస్ట్ పోతారు సార్. సార్ గుంటూరు జిల్లాలో పలు కేసుల్లో పట్టుబడిన 50 లక్షల విలువైన అక్రమ మద్యాన్ని పోలీసులు సోమవారం ఏటుకూరు రోడ్డులోని డంపింగ్ యార్డ్లో ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో కొందరు యువకులు మందుబాబులు పోలీసుల ముందే మందు బాటిళ్లను దోచుకెళ్లారు. సిఐటియు
న్యూ సిటీ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం సి క్యాంప్ సెంటర్ నుండి నంద్యాల చెక్పోస్ట్ రోడ్ వరకు షాప్ టు షాప్ విరాళాల సేకరణ కార్యక్రమం జరిగింది. సిఐటియు నగర నాయకులు బి రాధాకృష్ణ నాయకత్వం వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం అంజిబాబు, జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ, సిఐటియు న్యూ సిటీ నగర కార్యదర్శి సిఎస్ సాయిబాబా, నగర అధ్యక్షులు ఆర్ నరసింహులు గారు విజయవాడ వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణలో పాల్గొని షాప్ యాజమానుల ద్వారా విరాళాల సేకరణ సందర్భంగా వారితో మాట్లాడుతూ విజయవాడ నగరంలో భారీగా కురిసిన వర్షాల కారణంగా కరకట్టలు తెగి వరద నీరు అంతా ఇళ్లలోనికి చేరి మనుషులు, మూగజీవులు, వాహనాలు, పంటలు వరద నీటిలో కొట్టుకుపోయి భారీ నష్టం వాటిల్లింది. ఇళ్లలోని వస్తువులు, తిండి గింజలు మొత్తం పాడైపోయి ప్రజలు సర్వం కోల్పోయారు. ఇప్పటికే 40 మంది చనిపోయారు. వందలాది మూగజీవులు చనిపోయాయి. ఇంకా తప్పిపోయిన వారి జాడ తెలియాల్సి ఉన్నది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. విజయవాడ నగరాన్ని అంటే కూడా వచ్చేస్తాయి. ప్రజలు సర్వస్వం కోల్పోయి జరిగింది. కర్నూలు నగరంలోని పాణ్యం కల్లూరు అర్బన్ 34వ వార్డులో వినాయక పూజ మరియు అన్నదాన కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా హాజరైన మన ప్రియతమ నాయకులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వార్డులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు సోమవారం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో ఇన్వార్డ్, అవుట్ వార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న వారి దగ్గరకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. వైద్య సేవలు బాగున్నాయా, మందులు ఇస్తున్నారా, సిబ్బంది పనితీరు బాగుందా అంటూ ఆరా తీశారు. వైద్యులు సిబ్బందిని కలిసి వారికి ఎదురవుతున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిపై నమ్మకంతో వచ్చే నిరుపేదలకు ఉన్నతమైన అన్ని రకాల వైద్య సేవలు అందించడంలో అలసత్వం వహించవద్దని సూచించారు.
మైబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కన ఉన్న గద్దె రవి పెట్రోల్ బంకులో నీళ్లు కలిపిన పెట్రోల్ పోస్తున్నారని వాహనదారులు ఆందోళన. డీజిల్ ఎక్కుంది, డీజిల్ తగ్గదు. నేను ఊట అవుతాందిరా, నేను మూసుకోలే లేదురా, వాటర్ దాల్చే వచ్చినాం. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పోలసానపల్లి వద్ద జాతీయ రహదారిపై కారులో పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై కారులో నుండి కిందకు దిగిపోయారు. ఈ ఘటనలో కారు పూర్తిగా అగ్నికి ఆహుతయింది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కారే బ్లాస్ట్ అయిపోతుంది. తీసుకున్న దగ్గర షార్ట్ సర్క్యూట్ అయ్యి అందులో వచ్చేసింది. వరంగల్ జిల్లా హంటర్ రోడ్ న్యూ షాయంపేటకు చెందిన వంగ సాయి కృష్ణ ఎంసీఏ చదువుకొని ప్రస్తుతం బెంగళూరు కంపెనీ అయిన హ్యాండ్ డిజిటల్ అనే కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా పనిచేస్తున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి ఎంసీఏలో క్లాస్మేట్ అయిన గుండాల గణేష్, వరంగల్ కాప్వాడకు చెందిన వ్యక్తి ఇతని స్నేహితుడైన మహేష్ సందీప్లు ఉద్యోగి సాఫ్ట్వేర్ కొత్తవాడ వరంగల్ ఆటో నగర్కు చెందినవారు. వీరికి ఆదివారం వీకెండ్ కావడంతో వీరందరూ కలిసి సాయంత్రం 7 గంటల సమయంలో న్యూ షాయంపేట శివార్లో గల రైల్వే ట్రాక్ పక్కన కూర్చొని మద్యం సేవిస్తుండగా వీరి ముందు నుండి టిప్పర్ వెహికల్స్ వెళ్తుండగా వీరందరూ కలిసి ఒంటరిగా వస్తున్న టిప్పర్ ఆపి దాని డ్రైవర్తో మేము ప్రెస్ రిపోర్టర్లం మరియు హ్యూమన్ రైట్స్ ఆఫీసర్లమని చెప్పి మీరు ఇంత రాత్రి ఏమి తీసుకుపోతున్నారు అని బెదిరించి డ్రైవర్ వద్ద ఉన్న డబ్బులు ఇవ్వమని బెదిరించగా అతను ఇవ్వకపోవడంతో అతని జేబులో ఉన్న డబ్బులు 400 మాత్రమే ఉండడంతో బలవంతంగా తీసుకొని ఇంకా డబ్బులు ఇవ్వకపోతే నిన్ను ఇక్కడే చంపుతామని బెదిరించి తన ఫోన్లో ఉన్న ఫోన్పే చెక్ చేసి అందులో ఉన్న 1500 రూపాయలు సాయికృష్ణ యొక్క ఫోన్పేకు ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇంకా వారి ఓనర్ని కూడా బెదిరిస్తే ఎక్కువ డబ్బులు ఇస్తారు. ఫిర్యాదుదారుడైన నెమరి గ్రామానికి చెందినవారు గతంలో ఉన్నటువంటి వాళ్ళ చరిత్ర ఎలాంటిది లేదు. కొత్తగా రావుడుకు బానిసై ఇలాంటి చర్యకు పాల్పడినందుకు వాళ్ళందరిపైన కూడా సత్యరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఒకరి పేరు సాయి కృష్ణ అండ్ సందీప్, గణేష్ అండ్ మహేష్
ఈ నలుగురిని కూడా కస్టడీలో తీసుకొని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాళోజీ 110వ జయంతిని పురస్కరించుకొని సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళోజీ జయంతిని ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రాంతంలోని ఎంతో మంది కవులకు స్ఫూర్తినిచ్చిన దర్శనికుడు కాళోజీ నారాయణరావు అని, తెలంగాణ భాష పరిరక్షణకు కృషి చేయడంతో పాటు తన కవితల ప్రజల్లో ఉద్యమ చైతన్యం నింపిన మహనీయుడు అని అభివర్ణించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ అధికారి నాగరాజ్ గౌడ్, ముఖ్య ప్రణాళిక అధికారి మాన్య తెలంగాణ రచయితల సంఘం మెదక్ జిల్లా అధ్యక్షురాలు కవిత, సెక్రటరీ సంతోష్, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని భారీ వర్షాలకు సంగారెడ్డి పట్టణంలోని శ్రీచక్ర కాలనీ, రెవెన్యూ కాలనీ వరద నీరు నడుచుకుంటూ ముంపు కాలనీలను పరిశీలించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ మరియు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధికారులు అడిగి వివరాలు తెలుసుకున్న మంత్రి చెరువులకు నీళ్లు వెళ్లే దారులను మూసివేయడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. రాబోయే కాలంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. కాలనీవాసులు ఎవరూ అధైర్యపడవద్దు, ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. వెనకకు రావాలి అందరు మీరు. అన్న కొద్దిగా వెనకరండి అన్న. సత్యమన్న సత్యమన్న పాత్రికేయ మిత్రులకు నమస్కారము. ఈరోజు ఏ కాలనీ? శ్రీచక్ర రెవెన్యూ కాలనీ, శ్రీచక్ర కాలనీ, సంగారెడ్డి టౌన్లోని రెవెన్యూ కాలనీ. రెవెన్యూ కాలనీ అంటే చాలా పాత కాలనీ, సుమారు 25 ఏళ్ళ కింద నిర్మించిన కాలనీ. పక్కకు కొత్త కాలనీస్ వచ్చినాయి. శ్రీచక్ర కాలనీ వచ్చింది, తర్వాత ఇతర కాలనీ వచ్చినాయి. ఈరోజు మన వర్షం వల్ల సుమారు 120-130 ఇళ్లకు నీళ్ళు వచ్చినాయి. 1 ఫీటు, 2 ఫీటు, 3 ఫీట్ల నీళ్ళు వచ్చినాయి. దీనికి భవిష్యత్తులో ఇలా జరగకుండా ఈరోజు పర్సనల్గా ఇన్స్పెక్షన్ చేసి భవిష్యత్తులో ఇలా మళ్ళీ ఇబ్బందులు ప్రజలకు, కాలనీ వాసులకు కలగకుండా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. ముఖ్యంగా ఒక ఓపెన్ డ్రైన్ కావాలి ఇక్కడ. ఇది చంద్రయ్య కుంట ఉంది కదా, ఆ కుంటకు కనెక్టివిటీ చేసుకుంటూ ఓపెన్ డ్రైన్ కావాలి. ఆ తర్వాత ఎర్రకుంట చెరువు అనేది ఇంపార్టెంట్. అంటే న్యాచురల్ ఫ్లో అనేది ఆగిపోతున్నది. వర్షం పడ్డప్పుడు న్యాచురల్ ఫ్లో అనేది ఉండాలి. ఆ నీరు పోవడానికి ఓ దారి ఉండాలి. దానికి అబ్స్ట్రక్షన్ వల్ల, తూము చిన్నగా కావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది. మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. కాలనీ వాసులతో కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు నిర్భయంగా ఉండండి. ప్రభుత్వ బాధ్యత. మా స్థానిక మాజీ శాసనసభ్యులు జగ్గారెడ్డి గారు, నేను ఈ కాలనీని సందర్శించడం జరిగింది. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగు చర్యలు ఇరిగేషన్ డిపార్ట్మెంటే కానీ, మున్సిపల్ డిపార్ట్మెంటే కానీ తగు చర్యలు తీసుకుంటాం. అంటే చెరువు విస్తీర్ణం ఎంత ఉంది సార్? ఎంత? 19 ఎకరాల చెరువు. 19 ఎకరాల చెరువు. దాని కింద ఆయకట్టు పెద్దగా ఉన్నది. ఈ కాలంలో ఏమైపోయిందంటే పట్టా భూములన్నీ కూడా ఒక దాని ఏమంటారు, ఇల్లు, కాలనీలు, లేఅవుట్లు, ఇల్లు కట్టుకోవడము, ఇది సహజంగా అన్ని జాగాలో ఉన్న పరిస్థితి. కానీ దానికి అనుగుణంగా మనం న్యాచురల్ ఫ్లోని ఎక్కడ కూడా మనం ఆపకూడదు. ఈ న్యాచురల్ ఫ్లోని ఆపడం వల్ల ఇప్పుడు ఎర్రకుంటున్నది, చంద్రయ్య కుంటున్నది. ఈ కుంటలకు వచ్చే నీళ్ళని మనము ఆ ఏరియాలలో మనము దారి ఇవ్వకుండా ఇల్లు కట్టుకుంటే కూడా ఇబ్బంది అవుతుంది. కనుక పెద్ద డ్రైన్ అవసరం ఉన్నది. తూము కూడా పెద్దగా చేయాలి. ఈ 2 చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ధన్యవాదాలు. అదోని టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీకే మీనాక్షి నాయుడు అన్నగారి ఆదేశాల మేరకు కృష్ణా, గుంటూరు జిల్లాల వరద బాధితుల సహాయార్థం టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు అన్నగారి ఆధ్వర్యంలో 1000 కుటుంబాలకు గాను నిత్యావసర సరుకుల కిట్లు ఏర్పాటు చేయడం జరిగిందని, ఒక కిట్టు విలువ 900 రూపాయలు, దాదాపు 9 లక్షల రూపాయల సరుకులను పంపిణీ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగినది.
నాటి నుంచి నేటి వరకు ఒకటే చిరునవ్వు, ప్రాణం ఉన్నంత వరకు విడిచిపోదు తన తోడు. మంచి చెడు అడిగి తెలుసుకుంటది తన మనసు, జాలి దయా ప్రేమ కరుణ ఉండే మనిషతడు. నేను ఇక్కడ నియర్ బై ఆఫీస్ ఏదైతే ఉందో ఇక్కడే ఉంటాను. టైం అండ్ అగైన్ ఇక్కడికి వస్తా, రాత్రి కూడా ఇక్కడే ఉంటా. అందుకే వీళ్ళందరికీ న్యాయం జరిగే వరకు మళ్ళీ వీళ్ళని సురక్షితంగా బయట తీసుకొచ్చి అన్ని కార్యక్రమాలు చేసే వరకు నేను ఇక్కడే అండగా ఉంటాను. నేను అందరినీ చూశాను, వాళ్ళ బాధలు అయితే చాలా బాధపడుతున్నా. ఒకసారి గత పాలకుల యొక్క వైఫల్యం బుడమేరు బ్రీచ్ అయింది. అది ఎవరు నోటీస్ చేయలేకపోయారు ఈ 3 నెలల్లో. అది ఎప్పుడో క్లోజ్ చేసి ఉండాల్సింది. ఈ యొక్క ఎక్కువ వర్షం పడడం, ఎక్కడ చూసినా నీళ్లు వచ్చేయడం, దానివల్ల ఆ నీళ్లంతా వచ్చి టౌన్ మీద పడిపోయింది. నా రాజకీయ జీవితంలో ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నంద్యాలలో స్కిల్ డెవలప్మెంట్ సంస్థకు సంబంధించిన కేసులో సిఐడి అక్రమంగా అరెస్ట్ చేసి నేటితో ఏడాది గడిచిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు ఈరోజు పత్రికల వారితో మాట్లాడడం జరిగింది. ఆ స్థలంలో ఎన్నికల టైంలో నంద్యాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు, బై ఎలక్షన్ జరిగేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి వచ్చాడు వైఎస్ఆర్ పార్టీ తరఫున. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు. ఆ ఎలక్షన్స్లో పవిత్రమైనటువంటి ఆ యొక్క పుణ్యస్థలంలో నోరు ఎట్టంటేట మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు పైన. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు మీద చెప్పులు వేయండి, రాళ్ళతో కొట్టండి, ఉరి తీయండి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కానీ అంత మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఏ ఒక్కటి కూడా ఎక్కడ కూడా నోరు జారలేదు. అటువంటి పుణ్యక్షేత్రంలో ఇష్టం వచ్చేట్టు మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆ భగవంతుడు కూడా కన్నెర్ర చేశాడు. చంద్రబాబుకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ పెద్ద మెజార్టీతో గెలవడం జరిగింది. అదేవిధంగా అదే స్థలంలోనే, పవిత్ర స్థలంలోనే మళ్ళా 2 తప్పు చేశాడు. ప్రజలకు మోసం చేసి ఎన్నికల్లో ఒక్కసారి నా ఓటేని గెలిస్తే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని చెప్పి మోసం చేసి ఎన్నికలు గెలిచిన జగన్మోహన్ రెడ్డి నంద్యాలలో ఇదే 2వసారి ఎందుకు తప్పు చేసావయ్యని అడుగుతున్నా. నంద్యాల టౌన్లో నీవు అక్రమ అరెస్ట్ చంద్రబాబు నాయుడుపై నోటీస్ ఇవ్వకుండా, చెప్పకుండా, ఏమి చేయకుండా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దాని మీద పెట్టి నెపం పెట్టి అరెస్ట్ చేశావు. ఈరోజు అడుగుతున్నా నేను, 53 రోజులు ఇమ్మీడియట్ అక్కడ ఉన్నటువంటి అరెస్ట్ చేసుకోకపోయేటప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇళ్ళకు కానీ, ఇళ్ళ నాయకుల దగ్గర కానీ ప్రతి ఇంటికి పోలీసులు కాపలా పెట్టి ఒక నాయకుడు బయటికి రానియకుండా అక్రమ అరెస్ట్, హౌస్ అరెస్ట్ చేసి నువ్వు వేళ చంద్రబాబు నాయుడు ఆ రోజు మీరు అరెస్ట్ చేయడం జరిగింది. కానీ నీవు చేసిన ఈ అక్రమ అరెస్టు ప్రజలందరూ కూడా కోపాద్రేకులతో ఎక్కడ పడితే అక్కడ స్వాగతాలు చంద్రబాబు నాయుడు పలుకుతూ అక్రమ అరెస్ట్ చేశాడు. ఈ జగన్మోహన్ చాటగాని దద్దమస్యం, ఈ చాటగాని దుర్మార్గుడు అని చెప్పేసి నీ మీద ప్రజలు కూడా ఎదురు తిరగడం జరిగింది. చాలా ప్రజలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రజలు నీ మీద దాడి చేసే పరిస్థితి వచ్చింది. అందుకనే జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా, నీవు 53 రోజులు అక్రమ అరెస్ట్ చేసి జైల్లో చంద్రబాబు నాయుడు కూర్చోబెట్టావే, ఒక 53 రోజులు జైల్లో కూర్చోబెట్టావు. 53 రోజులు జైల్లో కూర్చోబెట్టావు. అయితే ప్రజలందరూ కూడా ఒకటే, ఎక్కడ పడితే అక్కడ 53 రోజులు ప్రతి నియోజకవర్గంలో, జిల్లా హెడ్ క్వార్టర్స్లో ధర్నాలు, నీకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తూ ప్రజలందరికీ కంటంగా ధర్నాలు కూడా చేయడం జరిగింది. అదే పనిగా రాజమండ్రి జైలుకు ప్రఖ్యాత సినీ నటుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ ఆ రోజు జైలుకు పోయి చంద్రబాబు నాయుడు పలకరించి ఆయనకు ఉన్న వాస్తవాలు తెలుసుకొని బయటకు వచ్చి, లోకేష్ ఇద్దరు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడుకు నేను పూర్తి సపోర్ట్ ఇస్తున్నాను, తెలుగుదేశం పార్టీతో మిత్రపక్షంగా ఇద్దరం కలిసి రేపు రాబో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పేసిన తర్వాత ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు. ఈరోజు నీ పతనానికి చంద్రబాబు అరెస్టుతోనే పతనం అయింది. ఓ దుర్మార్గుడా, దుష్టుడా, నీవు ఎంత తప్పు చేశావంటే నీ గోతిలో నువ్వేమన్నావు. చంద్రబాబు అరెస్టు ఇప్పటి కూడా అడుగుతున్నాం, ఏ తప్పు చేయనటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు నీవు ఎంత చేసినా ప్రజలు ఏకకంఠంగా చంద్రబాబు నాయుడు ఓటు వేసి పెద్ద మెజార్టీతో 164 సీట్లు కూటమికి తెలుగుదేశం
జనసేన బీజేపీ కూటమికి 164 సీట్లు ఇచ్చి గెలిపించారే, సిగ్గులేదా ఇప్పటికి కూడా? ఈరోజు అడుగుతున్న చంద్రబాబు నాయుడు దైవం అనుకరించింది, దైవం నీకు అనుకూలించలేదు, దుర్మార్గుడు ఇప్పుడని తెలుసుకో. చంద్రబాబు ఎప్పుడు తప్పు చెయ్యడు. చంద్రబాబు ఏది కూడా తప్పు, ఏదెత్తి చెప్పే తప్పు చేసే పని ఎవరు ఉపేక్షించడు. ఒకటి అడుగుతున్న విజయవాడలో ఈరోజు వర్షాలు పడి అన్ని విధాలా నాశనం అయిపోతే అక్కడ కూడా ఇలా దుర్మార్గం చేయాలని చూసాం. దొంగ ఇసుక మీరు అక్కడ బోట్లు పెట్టి ఆ బోట్ల ద్వారా నదికి ఉన్నటువంటి సెట్టలు పగలగొట్టాలని చెప్పేసి అది కుట్ర పడినారు ఏదో విధంగా. లేకుంటే అక్కడ బుడగలేరు అక్కడ ఉన్నటువంటి చెరువు కూడా గండు కొట్టి మోసం చేసి చంద్రబాబు నాయుడుకు ఊరంతా విజయవాడ అంతా నీళ్లు వచ్చి సర్వనాశనం కావాలి, చెడ్డ పేరు తేవాలని చూసాము. కానీ భగవంతుడు ఆ దుర్గామాత కనుకరించి చంద్రబాబుకి అనుకూలంగా ఎక్కడైతే అక్కడ ప్రజలకు వారం 10 రోజులు ఈరోజు ప్రజల ముందుకు పోయి అన్నము నీళ్లు మాని ఇలా ఎక్కడ నీళ్లలో దిగి ఇలా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఇలా ఎక్కడ లెక్క చేయకుండా ప్రజల ముందుకు తీసుకుపోయి ప్రజలకు ఇలా న్యాయం చేశాడు. అందుకంటే మనిషి మీద ఇలా దుర్మార్గం మాట్లాడతావా? దుర్మార్గుడా, దుష్టుడా, నీకు పోయే కాలం వచ్చింది. అందుకని ఇటువంటి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.